హంగులు ఆర్భాటాల మధ్య ఆధునిక టైటానిక్ నౌక సాగర తీరంలో తన తొలి ప్రయాణానికి సిద్ధమైంది. అయితే అప్పటికే ఓడ ప్రయాణానికి సిద్ధం చేసే సమయంలోనే ఎన్నో ప్రతిబంధకాలు. రానున్న ప్రమాదానికి ఇవి సూచికలేమో. విధి రాసిపెట్టి ఉంటే కర్మను ఎవరూ ఆపలేరనే నానుడిని నిజం చేస్తూ టైటానిక్ చివరి మజిలీకి సమయం దగ్గర పడింది. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ టైటానిక్ అందాలను వీక్షిస్తూ ఓడ లోపలికి అడుగుపెట్టారు. ప్రయాణం ప్రారంభం. 2 రోజుల తర్వాత కానీ ప్రపంచానికి తెలియలేదు ఇదో విషాద యాత్ర అని. అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతూ ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నుంచి ఫ్రాన్స్లోని చెరుబర్గ్, ఐర్లాండ్లోని క్వీన్స్ టౌన్, అమెరికాలోని న్యూయార్క్ మార్గంలో వైట్ స్టార్ లైన్ 3 షిప్పుల్లో ప్రయాణికులను చేరవేసే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా టైటానిక్, ఒలింపిక్, ఆర్ఎంఎస్ ఓసెనిక్ పేరుగల ఈ 3 నౌకలను 3 వారాల కోటి తిరిగేలా నిర్ణయించారు. ఏప్రిల్ 2న టైటానిక్ నౌకకు తొలిసారి ట్రయల్ నిర్వహించారు. అది కూడా సరైన వాతావరణం లేక ఒకరోజు వాయిదా పడింది. ఏప్రిల్ 3న వాతావరణం బాగుండడంతో 41 మంది సిబ్బందితో షిప్ ట్రయల్స్ నిర్వహించారు. ఓడ యజమాని, నిర్మాణ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. మార్కోని రేడియో యంత్రాలను పరీక్షించారు. రకరకాల పరీక్షలు నిర్వహించారు. తొలుత నౌక తయారు చేసిన బెల్ఫాస్ట్ లో పరీక్షించారు. ఆ తర్వాత ఐర్లాండ్ సముద్ర జలాల్లో దాదాపు 12 గంటల సేపు టైటానిక్ కు పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల వేగంతో ప్రయాణించి చూశారు. అన్నీ దాటాక సౌతాంప్టన్ కు ఈ ఓడ తొలి ప్రయాణానికి మార్గం సుగమమైంది. టైటానిక్ షిప్పుకు శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించలేదు. వేర్వేరు నౌకల్లో పనిచేసేవారిని తాత్కాలికంగా నియమించుకున్నారు. ఓడ బయలుదేరే ముందు కంటే 1 నెల ముందే ఈ నియామకాలు చేపట్టారు. నౌకకు కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ నేతృత్వం వహించారు. ఇతడు వైట్ స్టార్ లైన్స్ కంపెనీలోని కెప్టెన్లందరిలో సీనియర్. ఒలింపిక్ షిప్ నుంచి బదిలీ చేయడం ద్వారా టైటానిక్ కు కెప్టెన్ గా నియమితులయ్యారు. అదే అతడి చివరి ప్రయాణం. ఈ నౌక సిబ్బందిలో 67% మంది పురుషులుండగా 33% మహిళా ఉద్యోగులున్నారు. 699 సిబ్బంది సౌతాంప్టన్ వారే. టైటానిక్ ప్రమాదానికి గురైన సందర్భంలో 1317 మంది ప్రయాణికులున్నారు. ఇందులో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించేవారు 324, రెండో తరగతిలో 284 మంది, మూడో తరగతిలో 709 మంది ఉన్నారు. 869 మంది పురుషులు, 447 మంది మహిళలు ఉన్నారు. 107 మంది చిన్నపిల్లలు ప్రయాణిస్తున్నారు. మూడో తరగతిలోనే ఎక్కువ ప్రయాణికులు ఉన్నారు. ఈ ఓడ పూర్తి సామర్థ్యం ప్రకారం మొత్తం 2566 మంది ప్రయాణించే వీలుంది. మొదటి తరగతిలో 1034 మందిని, రెండవ తరగతిలో 510 మంది, మూడో తరగతిలో 1022 మందిని తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఓడ పూర్తిగా నిండాకే టైటానిక్ తొలి ప్రయాణం ప్రారంభించాల్సి ఉంది. అయితే అదే సమయంలో ఇంగ్లాండ్లో దేశమంతటా బొగ్గు పరిశ్రమల్లో సమ్మె, ప్రయాణ సమయం వసంతకాలం కావడంతో ఎక్కువ మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. సమ్మె ముగిసే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. ఈ సమ్మె కూడా టైటానిక్ షిప్ ప్రయాణానికి కొన్ని రోజుల ముందే ముగిసింది. ఈ సమ్మె కారణంగా కేవలం ఆ సమయంలో ఒక్క టైటానిక్ షిప్ మాత్రమే ప్రయాణం చేయగలిగింది. టైటానిక్ ప్రయాణాల్లో ఎంతో మంది ప్రముఖులు విషాద ప్రయాణంలో పాలు పంచుకున్నారు. అమెరికన్ మిలియనియర్ జాన్ జాకబ్ ఆస్టర్ ఫోర్, అతడి భార్య మెడిలినా ఫోర్స్ ఆస్టర్, ప్రముఖ వ్యాపారవేత్త బెంజమిన్ గూగెన్హిమ్, డెన్వర్ మిలియనియర్స్ మార్గరెట్ మోలీ బ్రౌన్, సర్ కాస్మో డఫ్ గోర్డాన్, అతని భార్య ల్యూసీ, క్రికెటర్, బిజినెస్ మ్యాన్ జాన్ బోర్లాండ్, అతని భార్య మెరైన్, ప్రముఖ రచయితలు హెలెన్ చర్చిల్ క్యాండీ,
జాక్వెస్ ఫ్యూచర్లీ మోర్గాన్, జర్నలిస్టు, సంస్కర్త విలియం థామస్ స్టర్డ్ జల సమాధి అయ్యారు. అయితే టైటానిక్ షిప్ యజమాని జేపీ మోర్గాన్ ప్రయాణం చివరి నిమిషంలో రద్దవడంతో మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఈ ఓడలో ఎంతమంది ప్రయాణిస్తున్నది సరైన లెక్కలు లేవు. దాదాపు 50 మంది చివరి నిమిషంలో తమ ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు షిప్పు ఎక్కిన తర్వాత టికెట్లు కొనుక్కోవడం వల్ల సరైన లెక్కలు లేవు. టైటానిక్ తన స్థానం నుంచి బయలుదేరే ముందే దాని శక్తివంతమైన ప్రొపెల్లర్లు విడుదల చేసే శక్తి వల్ల దాని పక్కనే లంగర్ వేసిన న్యూయార్క్ లైనర్ కట్లు తెంచుకుని 4 అడుగుల దూరం టైటానిక్ తో పాటు వచ్చింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై దాన్ని నిలుపుదల చేశారు. దీంతో టైటానిక్ నిర్దేశిత సమయం కన్నా గంట ఆలస్యంగా బయలుదేరింది. ఇంగ్లీష్ ఛానల్ దాటి ఫ్రాన్స్ లో చెరుబోర్గ్ వద్ద టైటానిక్ ఆగడంతో కొద్దిమంది ప్రయాణికులు ఎక్కారు. తర్వాత ఐర్లాండ్ లోని క్వీన్స్టీన్ వద్ద ఆగి ప్రయాణికులను ఎక్కించుకుని న్యూయార్క్ నగరానికి బయలుదేరింది. అప్పుడే అసలు అలజడి మొదలైంది.